హీవెన్ ఆర్ హెల్, పరలోకము ఆరు నరకము, నిత్య జీవము ఆరు నిత్య మరణము. సో యేసయ్య అయితే మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. సో నిత్య మరణం నుంచి మనందరినీ తప్పించి నిత్య జీవానికి మనందరం కూడా వారసులుగా చేశాడు యేసు ప్రభు వారు. ఈ మనకు నిత్య మరణం మన మీద ప్రభుత్వము చేయదు. ఒకసారి ఆయనను ఒప్పుకొని ఆయనను నమ్మి ఆయన మార్గంలో నడిచి ఆయన రక్తంతో కడగబడిన తర్వాత ఇక మరణము మన మీద ప్రభుత్వం చేయదు. మర నరకం అనేది ఇక మనకు కాదు. దేవుడు నరకాన్ని మన కోసం సృష్టించలేదు, అది అపవాది కోసం సృష్టించాడు. మన కోసం నిత్య జీవాన్ని దాచిపెట్టాడు. ఆయన గొప్ప మహిమను, గొప్ప ధననిధిని దాచిపెట్టాడు ఆ పరలోకంలో మనందరి కోసము కూడా. సో కాబట్టి పరలోకము ఆరు నరకము, నిత్య జీవము ఆరు నిత్య మరణము, రెండిట్లలో ఏదన్నా ఒకటే దక్కుతుంది. అది ఎలా అనేది భూమి మీదనే డిసైడ్ అవుతుంది. నిత్య జీవంకి వెళ్ళాలా, నిత్య మరణంకి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, ఇవన్నీ కూడా ఈ భూలోకంలో మనం చేసే మంచిని బట్టి, మనం చేసే చెడును బట్టి డిసైడ్ అవుతుంటుంది. సో అందుకే భూలోకం అంతా కూడా మనకు లర్నింగ్ పీరియడ్, భూలోకం అంతా కూడా మనకు ట్రైనింగ్ పీరియడ్, భూలోకం అంతా కూడా మనకు టెస్టింగ్ పీరియడ్. సో మనకు ఎన్నో మన పరీక్షలు వస్తుంటా అంటే ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. తుది శ్వాస వరకు కూడా మనం నేర్చుకోవాల్సింది. అది నేర్చుకునేది ఏదో దేవుడి గురించి నేర్చుకోవాలి, దేవుని లోతుగా తెలుసుకోవాలి. అందుకే ఆయన నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము అన్నాడు. ఆయన ద్వారా తప్పించి తండ్రి దగ్గరికి ఎవరికి రారన్నారు. సో అందుకే ఆయన రెండో రాకడ సమయానికి వచ్చి మనందరినీ కూడా ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కాబట్టి మనందరము కూడా ఇంకా నేర్చుకుందాము, దేవుణ్ణి ఇంకా లోతుగా తెలుసుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడైనా ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. సో ఇక్కడ ఏంటిది? నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని. సో ఇప్పుడు హెల్ అంటే నిత్య ఆగ్ని అంటే నరకము, అది ఎవరి కోసము క్రియేట్ చేయబడ్డది? మన కోసం కాదు. అంధకార శక్తులు, వాయుమండల శక్తులు, చీకటి శక్తులు, చేతబడి శక్తులు, ఈ దయ్యాలు, భూతాలు, మాంత్రిక తాంత్రికలు, ఇవన్నీ ఉన్నాయి చూసారండి. ఈ ఆత్మల కోసము దేవుడు ఈ అపవాది క్రియలు, ఈ అపవాది దూతల కోసము, అపవాది ఏజెంట్స్ కోసము దేవుడు ఆ నిత్యాగ్నిని సృష్టించాడు. అయితే వెళ్తూ వెళ్తూ మేము ఒక్కరినే ఎందుకు వెళ్ళాలి, ఈ మనుషులను కూడా తీసుకెళ్ళాలి అని వాళ్ళు పన్నాగం కట్టి ఈ అపవాదులందరూ కూడా మనిషిని ట్రాప్ చేస్తున్నారు. ఎలా ట్రాప్ చేస్తున్నారు? దేవుడికి విరోధంగా ప్రార్థన చేయకుండా, దేవుడికి విరోధంగా వాక్యం చదవకుండా, వాక్యం వినకుండా చేస్తారు. ఇలా దేవుణ్ణి ఆరాధించకుండా, స్తుతించకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుడి దగ్గరికి రాకుండా ఈ అపవాది క్రియలన్నీ కూడా ట్రాప్ చేస్తుంటా ఉంటాయి. ఎందుకు? ఒకవేళ దేవుని తెలుసుకున్నామంటే వాళ్ళకు నిత్య జీవంలోకి వెళ్తారు కదా. సో నిత్య జీవంలోకి వెళ్ళడం అపవాదికి ఇష్టం ఉండదు. అలాగని నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం ఉండదు. నరకానికి ఒక్క ఆత్మ కూడా వెళ్ళడం దేవుడి చిత్తము కానే కాదు. అలానే పరలోకానికి ఒక్క ఆత్మ కూడా వెళ్ళడం అపవాది చిత్తము కాదు. సో ఇలా జరుగుతున్న ఘర్షణలో మనము దేవుడి వైపే నిలబడాలి, దేవుడినే గెలిపించాలి. సో ఇది అపవాది కోసము సిద్ధపరిచిన ఆ నరకాన్ని మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులను ట్రాప్ చేసి ఈ వ్యభిచారం చేపిస్తున్నాడు. ఈ అపవాది ఏం చేపిస్తున్నాడు? మనుషుల చేత అక్రమ సంబంధాలు పెట్టిస్తున్నాడు, వ్యభిచారాన్ని చేస్తున్నాడు, మనుషుల చేత ఆ, ఘోరమైన పాపాలు చేపిస్తున్నాడు. దొంగతనాలు, వ్యభిచారాలు, నరహత్యలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ఇవన్నీ కూడా మనుషుల చేత అపవాది ఏం చేపిస్తున్నాడు? చెడు చేపిస్తున్నాడు, పాపంలో పడేలాగా చేస్తున్నాడు. ఎందుకు? అలా పాపంలో పడే వాళ్ళందరినీ కూడా దేవుడు పరలోకానికి తీసుకెళ్ళలేడు, నరకానికి తీసుకెళ్తాడు. అలా వీళ్ళందరూ కూడా నరకానికి తీసుకెళ్ళాలని ఒక కక్షతో, కోపముతో, పగతో, ప్రతీకారముతో ఈ అపవాది మనందరినీ కూడా, భూలోకంలో ఉన్న మనుషులందరినీ కూడా ట్రాప్ చేస్తున్నాడు. ఎందుకోసం? వాడి కోసం సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి మనందరినీ కూడా లాగాలని ట్రై చేస్తున్నాడు. అందుకే యేసు ప్రభు వారు శిల్వ మరణం ద్వారా మనందరినీ కూడా ఆ అగ్నిలో నుంచి మనందరినీ లాగేశాడు. సో అందుకే ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ నిత్య నరకం అనేది ఉండదు, నిత్య జీవంలోకి వస్తారు. అందుకే దేవుణ్ణి తెలుసుకోనియకుండా అపవాది గుడితనాన్ని కలుగ చేస్తాడు మనుషులకి. దేవుణ్ణి తెలుసుకోనియకుండా అపవాది ఆటంకాలను కలుగ చేస్తాడు. సో ఒకవేళ తెలుసుకున్నాక కూడా పాపంలో పడేయడానికి ప్రేరేపిస్తాడు. అందుకే ఈ భూలోకంలో ఉన్నంతసేపు మన ప్రార్థన, మన వాక్యము, ఈ రెండు కూడా మనము విశ్వాసము, నీతి, పరిశుద్ధత, ఈ 5 అస్త్రాలు మనం పట్టుకొని ఉన్నప్పుడు ఏ అపవాది కూడా ఏమీ చేయలేడు.
అందుకే అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. సో మన కోసం సిద్ధపరచలేదండి, మన కోసము, మానవ జాతి కోసము, మానవ ఆత్మ కోసము దేవుడు పరలోకాన్ని సిద్ధపరిచాడు, కానీ నరకాన్ని సిద్ధపరచలేదు. నరకాన్ని మాత్రము అపవిత్రాత్మల కోసము, దురాత్మల కోసం, అంధకార శక్తుల కోసము క్రియేట్ చేయబడ్డాయి. కాబట్టి అందులోకి మేము వెళ్ళేటప్పుడు మనుషులను కూడా తీసుకెళ్ళాలని కక్షతో, పగతో మనుషులను ట్రాప్ చేసి, మనుషులను ప్రేరేపించి మోసాలు చేసేలాగా, అక్రమ సంబంధాలు పెట్టుకునేలాగా, లేకపోతే దొంగతనము చేసేలాగా, నరహత్య చేసేలాగా, ధనాపేక్షతో నింపి వాళ్ళందరినీ కూడా నానా విధములైన పాపంలో పడేస్తున్నాడు అపవాది, వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి. కాబట్టి భూలోకము, పరలోకము, నరకము, ఈ మూడు లోకాలు ఈ భూలోకంలోనే డిసైడ్ అవుతుంది. ఒకసారి ఎంటర్ అయ్యామంటే మళ్ళీ ఎగ్జిట్ అనేది ఉండదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28 వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. సో మన ఆత్మ దేహము రెండు నరకంలో వేయబడే శక్తి దేవుడికి ఉంది, అందులో నుంచి తప్పించగలిగే శక్తి దేవుడికి ఉంది. సో వీ నీడ్ టు ఫియర్ టు గాడ్. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకు దేవుడు యొక్క రక్షణ ఉంటుంది. సో మన దేహానికి చావు ఉంటుంది, కానీ మన ఆత్మకు చావు ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మ నరకంలోకి వెళ్తుందో అదే చావు అవుతుంది. సో అదే మరణం అవుతుంది. సో ఆ మరణంలో నుంచి తప్పించగలిగే శక్తి మన దేవుడికి ఉంది. కాబట్టి ఆ దేవుడికి మనం భయభక్తులు కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినలా ఎలాగూ నమ్మొద్దురు. అవును కదండి, మనం భూలోకంలో ఉన్నాము. సో ఈ టెక్నాలజీ తెలుసు మనకు, ఈ రియల్ ఎస్టేట్ అంటే తెలుసు, క్రికెట్ అంటే తెలుసు, లేకపోతే ఆ మూవీస్ అంటే తెలుసు, లేకపోతే ఆ పుస్తకాలు, ఆ ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ అని తెలుసు, బీటెక్ ఒక కోర్స్ ఉంటుందని తెలుసు. ఈ భూలోకంలో బట్టి మనం ఆలోచిస్తాం, భూలోకంలో మనకు చెప్పిన సంగతులు తెలుసు, కానీ మనము భూలోక సంబంధులం కాదే, పరలోక సంబంధులమే. ఎప్పుడైతే నువ్వు పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెడతావో అప్పుడే నీకు అర్థమవుతాయి. సో అందుకే మనము ఆ ఆ జోన్ల నుంచి బయటపడాలి. మనం ఇప్పటికీ చాలామంది బయటపడట్లేదు. ఎంతసేపు ఈ లోక సంబంధమైనగా ఆలోచిస్తారు. మనందరం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన లాగా మనం ఆలోచించాలి. సో అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, భూలోక సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు, భూలోక సంబంధమైనవి మనకు నమ్మకంగా లేనప్పుడు ఆయన పరలోక సంబంధమైనది మీతో చెప్తే ఎలా నమ్ముతురు? సో అందుకే ఇది పరలోక సంబంధమైనవి అండి. ఈ నరకము, ఈ పరలోకము, భూలోకము, ఇవన్నీ కూడా మనిషి ఆలోచించలేడు. ఆ మేధస్సు లేదు మనిషికి. అయ్యో నేను చనిపోయాక ఎక్కడికి వెళ్తాను, చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంటిది, నేను ఏం చేస్తే మరణిస్తాను, ఏది చేస్తే జీవిస్తాను, ఏది చేస్తే పరలోకానికి వెళ్తాను, ఏది చేస్తే నేను నరకానికి వెళ్తాను, ఏది చేయకుండా ఉండాలి. సో ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనది. పరలోకంలో ఎవరు ఉంటారు, పరలోకంలో ఏముంటుంది, పరలోకంలో ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము ఆలోచించినప్పుడు దేవుడు మనందరికీ బయలుపరుస్తారు. కానీ మనం వాటిని ఆలోచించలేదు, ఆలోచించే శక్తి మనకు లేదు, జ్ఞానము లేదు. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. నువ్వు ఆశతో అడిగినప్పుడు దేవుడు పరలోక సంబంధమైన వాటిలాగా ఇస్తాడు. సో అందుకే వీఆర్ నాట్ లైక్ వరల్డ్లీ పీపుల్. మనము ఇతరులలాగా ఈ లోక సంబంధమైన మనుషులము కాదు, మనం ఇప్పుడు పరలోక సంబంధమైన మనుషులము. వాటి మీద మనసు పెట్టుకోవాలి. సో పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? సో మనందరం కూడా వాటి మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. అందుకే ఈ భూలోకం అనే జోన్ నుంచి మనం బయటికి రావాలి. ఎంతసేపు టెక్నాలజీ, జాబు, ఇల్లు, పిల్లలు, సో ఇదే కచేరీ, ఇక ఇదే సర్కిల్లో మనం తిరుగుతూ ఉంటాం. కష్టాలు, మళ్ళీ 1వ నెల రాగానే రెంట్ కట్టుకోవడం, సో మళ్ళీ 2వ తారీఖు రాగానే కూరగాయలు తెచ్చుకోవడం, మళ్ళీ కిరాణం సామాన్లు తెచ్చుకోవడం, మళ్ళీ నెల రాగానే రిపీటెడ్. ఓకే, ఈ భూలోకంలో ఇవి కరెక్టే, బట్ వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ హెవెన్లీ థింగ్స్ ఆల్సో, నాట్ ఓన్లీ ఎర్త్లీ థింగ్స్, నాట్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్. ఈ ప్రపంచము, ఈ లోక సంబంధమైనవి మాత్రమే కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద కూడా మనము మనసు పెట్టుకోవాలి, మనం వాటిని నమ్మాలి. సో యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. సో పరలోకం నుంచి దిగివచ్చి పరలోకంలో సహవాసం చేసి, పరలోకంలో నివసించి,
భూలోకానికి వచ్చిన ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువారు. సో ఏ దేవదూతలు వచ్చి భూలోకంలో నివసించలేదు. ఏ ఏ ప్రవక్త కానీ, ఏ దైవజనులు కానీ పరలోకం నుంచి వచ్చి భూలోకంలో నివసించలేదు. ఒక పరలోకంలో నుండి దిగి వచ్చిన వాడే, అంటే మన కోసము ఆయన పరలోకాన్ని వదిలేసుకున్నాడు. అక్కడ రాయల్ లైఫ్ ఉంటుంది పరలోకంలో యేసు ప్రభు వారికి. ఆయన రాజు, ఆయన ముందు కోట్ల మంది దేవదూతలు ఉంటారు. లక్షల కోట్ల మంది దేవదూతల చేత ఆరాధించబడుతున్నారు, కొనిపోబడుతున్నాడు. ఒక దేవదూత రమ్మంటే రమ్మంటాయి, వెళ్ళంటే వెళ్తాయి. అదే కొన్ని కోట్ల దేవదూతలు, ఎన్ని దేవదూతలు ఉన్నాయో ఆయన మాటకు లొంగిపోతాయి. ఆయన మాట సెలవిస్తే వాటిని తూచా తప్పకుండా చేస్తాయి. ఇది ఎల్లు, నువ్వు ఈ పని చేసుకురాపో అనగానే వెళ్ళి పని చేసుకొని వస్తాయి. అంత అథారిటీ ఉన్నది యేసు ప్రభు వారికి పరలోకంలో. అంత రాయల్ లైఫ్ ఉంది. అంత రాజు, ఆయన సింహాసనం మీద కూర్చున్న రాజు, నిత్యం వెలుగులో ఉంటున్న రాజు. అలాంటి రాజు, అలాంటి ప్రభువు, అలాంటి దేవుడు, అలాంటి తండ్రి మన కోసము దిగి వచ్చాడట. పరలోకం నుండి దిగి వచ్చాడు. పరలోకం నుంచి మనతోటి నివాసం చేయడానికి, మన కోసము కష్టాలు పడడానికి, మన వల్ల కష్టాలు పడడానికి, మన పాపాల కోసం, దోషాల కోసం ఆయన కష్టాలు పడడానికి పరలోకం నుంచి దిగి వచ్చాడు. అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడు తప్ప, సో పరలోకంలో యేసు ప్రభు వారు తప్పించి ఇప్పటి వరకు ఎవరు పరలోకానికి వెళ్ళిన వాళ్ళు లేరు. ఇక్కడ భూలోకంలో నివసించిన వాళ్ళు, అప్పుడు ఆదాం కాలం నుంచి ఇప్పటి వరకు పరలోకంని చూసిన వాళ్ళు, పరలోకంలో నివాసము చేసి పరలోకంలో ఉండి అక్కడి నుంచి వచ్చి భూలోకంలో సాహసం చేసిందల్లా, భూలోకంలో నివసించిందల్లా, భూలోకానికి వచ్చిందల్లా ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు వారు మాత్రమే. మనుష్య కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. పరలోకంనకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. సో ఇప్పటి వరకు పరలోకానికి ఎవరు కూడా వెళ్ళలేదు. సో యేసు ప్రభువారే దిగి వచ్చాడు, మళ్ళీ యేసు ప్రభువారే వెళ్ళాడు. సో రెండో రాకడ సమయానికి మనందరినీ సిద్ధపరిచి మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సో యోహాను సువార్త 3:15 సో మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు. ఇప్పుడు ఆయనను సిల్వలో ఆ మేకులు కొట్టిన తర్వాత, ఆ క్రాసులో 2 కాళ్ళకు 2 చేతులు కొట్టిన తర్వాత ఆయన పైకి లేపుతారు. మీరు కావాలంటే చూడండి కొన్ని వీడియోస్లో కూడా. ఆయన ఇట్లా పడుకున్న తర్వాత ఇట్లా పైకి లేస్తారు, ఆ సిల్వను పైకి లేపుతారు, ఎత్తబడతారు. అలా ఎత్తబడడానికి సాదృశ్యం ఏంటంటే ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు నశింపక నిత్య జీవము పొందినట్లు. సో ఆయన ఎలాగైతే లేచాడో అలాగే మనం కూడా లేస్తాము. అలాగే మనల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ఆయన యొక్క మరణము మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ మరణం ద్వారా మనకు అందరికీ గొప్ప సాల్వేషన్ వస్తుంది. విశ్వసించు ప్రతివాడు. సో నువ్వు ఆయన నమ్ముకున్నావా, నీకేమొస్తుంది? నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు పొందబడను. అందుకే నువ్వు నమ్ముకున్నాక దేవుడు నీకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తాడండి. యేసయ్య నువ్వు నమ్ముకున్నావా, యేసయ్య నీవే నా దేవుడవు, నీవే రక్షకుడవు, నీవే కాపరివి అని నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తావో, యేసయ్యని యాక్సెప్ట్ చేస్తావో, నీకు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు అనే వరాన్ని ఇస్తాడు. నీకు సెకండ్ ఇచ్చేది నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. నీ జీవ గ్రంథంలో నీ పేరు రాసి పెడతాడు. పరలోకంలో మన కోసము కిరీటాన్ని దాచిపెడతాడు, జీవ కిరీటాన్ని ఉంచి పెడతాడు. నీకోసం ఏంజిల్స్ని ప్రొటెక్షన్లో పెడతాడు. ఎప్పుడైతే ఒప్పుకుంటావో, తండ్రి నీవే నా దేవుడవు, తండ్రి నీవే నా రక్షకుడవు, నీవే నా కాపరివి అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయనను యాక్సెప్ట్ చేస్తావో, అప్పుడే ఆయన నీకు ఇన్ని రకాల వరాలు ఇస్తాడు. ఇప్పుడు ఒకరు వచ్చి, అయ్యా నేను 100 కోట్లు ఇస్తాను, నాకు పరిశుద్ధాత్మ దేవుని ఇస్తావంటే ఆయన ఇవ్వడండి. ఆయన ఉచితంగా నువ్వు ఒప్పుకుంటే చాలు, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చాలు, నీకు పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే చాలు, విశ్వసిస్తే చాలు, పశ్చాత్తాపపడి ఆయనను నమ్ముకుంటే చాలు, నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. సో నువ్వు నమ్ముకుంటే చాలు, ఆయనను నరకం నుంచి తప్పించి వేస్తాడు, పరలోకానికి తీసుకెళ్తాడు. నువ్వు నమ్ముకుంటే చాలు, ఆయన నీకు ఏంజిల్స్ని రిలీజ్ చేస్తాడు, నీ చుట్టుపక్కల ఏంజిల్స్ని కావాల చేస్తాడు. సో ఇన్ని గొప్ప వరాలు ఇస్తాడండి, ఇన్ని గొప్ప బహుమానాలు ఇస్తాడు. కానీ ఇవన్నీ మన కంటికి కనపడేవే, అందుకే మనము ఇంకా దేవుణ్ణి గ్రహించట్లేదే. నో 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 నువ్వు ఆయన నమ్ముకోగానే చూడండి, అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక, ఆయన నమ్ముకున్న ప్రతివాడు కూడా నరకానికి వెళ్ళకుండా,
ఆయన ద్వారా, ఆయన వల్ల, ఆయన కోసము నిత్య జీవము పొందినట్లు మనందరం కూడా నిత్య జీవము అంటే పరలోకము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇప్పుడు అర్థమైందా ఆయన ఎందుకు ఎత్తబడ్డాడో? మనందరినీ కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఎత్తబడ్డాడు. మనందరినీ అలా అలా ఎత్తబడ్డప్పుడు మనందరము ఆకర్షించబడ్డాము ఆయనను. సో అందుకోసమే మనము ఆయన ఎత్తబడ్డాడు, అందుకోసమే మనము రక్షించబడ్డాము. అందుకే యేసయ్య మరణము చాలా గొప్పది బైబిల్లో దానివల్ల లోకానికి రక్షణ వచ్చింది, లోకానికి జీవం వచ్చింది, లోకానికి వెలుగు వచ్చింది. అయినా మనుషులు చీకట్లోనే నడుస్తున్నారే, అయినా మనుషులు పాపంలో ఉంటున్నారే. ఎందుకంటే వాళ్ళకు ఈ సువార్త లేకపోవడం వల్ల, వాక్యము లేకపోవడం వల్ల, సో యేసు ప్రభు వారు వాళ్ళ జీవితంలో లేకపోవడం వల్ల. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో నువ్వు చీకట్లో నడవలేవు, వెలుతురులో నడుస్తావు. ఎంత కష్టమైనా మంచిదే, దేవుడు ఆ వెలుతురులోపనే నడిపిస్తాడు. ఎంత సఫరింగ్ ఉన్నా మంచిదే, దేవుడు ఆ వెలుగులోనే నడిపిస్తాడు. సో అందుకే విశ్వసించు ప్రతివాడును, సో దేవుని నమ్మిన ప్రతివాడు నశింపడు, అంటే పరలోకానికి నరకానికి వెళ్ళకుండా ఆయన ద్వారా నిత్య జీవం పొందాలి. అందుకోసమే ఆయన భూలోకానికి వచ్చాడు, అందుకోసమే ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సో మనల్ని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన భూలోకానికి వచ్చి ఆయన హింసించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, విమర్శించబడ్డాడు, నలగొట్టబడ్డాడు, చితగొట్టబడ్డాడు. సో ఆయన అందరినీ కూడా గొప్ప రక్షించుకున్నాడు. సో ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక క్రైస్తవుల కోసం మరణించారా? ఒక వేరే మతం వాళ్ళ కోసం లేదు, మానవ జాతి కోసం మరణించాడు. మానవం అనే మతాన్ని, అనే కులాన్ని, లేకపోతే మానవత్వం అనే ఆ యొక్క తత్వాన్ని కాపాడడానికి ఆయన మరణించాడు. అయినా మనుషులు నమ్మట్లేదు, అయినా మనుషులు నిత్య జీవాన్ని తెలుసుకోవట్లేదు. ఎందుకు? అపవాది వాళ్లకు గుడ్డితనాన్ని కలగచేస్తున్నాడు, రానివ్వకుండా ఆపివేస్తున్నాడు. విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును. సో దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కానీ లోకము దేవుణ్ణి ప్రేమించలేదు. ఇక్కడ లోకం అంటే ఎవరు? మనుషులను దేవుడు ప్రేమించాడు, కానీ ఈ యొక్క మనుషులు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, తన ఏకైక కుమారునిగా పుట్టిన వాని యందు, ఒక్కగాను పుట్టిన కానీ వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, సో ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్ళు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చూసారా, నువ్వు యేసయ్య మీద విశ్వాసం పెట్టుకున్నావా? సో నువ్వు నశించకుండా, నీ పరలోకానికి వెళ్ళకుండా నువ్వు యేసయ్యని నమ్ముకున్నావా? సో అదొక క్వాలిఫికేషన్ చాలు. నువ్వు యాక్సెప్ట్ చేసావా? అదొక క్వాలిఫికేషన్ చాలు. నువ్వు దేవుని యొక్క రక్తంతో కడగబడ్డావా? ఆ క్వాలిఫికేషన్ చాలు. నువ్వు విశ్వాసం ఉంచావు, దేవుని నమ్ముకుంటున్నావు, యేసయ్యని. సో వాళ్ళందరూ కూడా నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. నిత్య జీవము అంటే పరలోకానికి కోసం వెళ్తారు. అందుకే ఇప్పుడు అర్థమైందా? యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారని అందరూ రక్షణ సువార్త చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? సో దట్ ఈస్ ద పాస్పోర్ట్. అది ఒక కండిషన్ పెట్టాడు. నువ్వు పరలోకానికి రావాల్సిన దానికి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు నా కుమారుణ్ణి ఒప్పుకో, నువ్వు యేసు ప్రభువాన్ని నమ్ము, సో నువ్వు పరలోకానికి వచ్చేస్తావు అని చెప్పాడు. సో నమ్మిన తర్వాత నేను చూశాను, చాలామంది కూడా తప్పులు చేయడం ఆపడం చూశాను, దేవుల్లో నడవడం చూశాను, దేవుల్లో నడిపింపబడడం చూశాను. ఒకసారి యేసయ్యని నమ్ముకున్నాక అసాధ్యం అండి తప్పులు చేయడం, అసాధ్యం అండి ఆ పాపంలో పడడము. సో పడుతున్నారు అయినా కూడా, కానీ దేవుడు మళ్ళీ నిలబెట్టుకుంటాడు. సో ఒకసారి ఆయనతో రక్తంతో కడగబడిన తర్వాత, ఒకసారి నీ మనస్సుతో, నీ హృదయముతో, నీ నోటితో ఒప్పుకున్న తర్వాత, హృదయానుసారంగా నీ నోటితో ఒప్పుకున్న తర్వాత నీకు నిత్య జీవాన్ని ఇచ్చేస్తాడు. మళ్ళీ తప్పిపోకుండా ఆయన కాపాడుకుంటాడు. నువ్వు 100 మార్లు పడిపోయినా, 100 మార్లు తప్పులు చేసిన, 100 మార్లు దోషాలు చేసిన, 100 మార్లు పాపాలు చేసిన, నువ్వు ఆయన నమ్ముకున్నావు కాబట్టి నిలబెట్టుకుంటాడు, ప్యూరిఫై చేస్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు ఆయన నిన్ను వదలడు, నీ చెయ్యి విడవడు, నిన్ను వదిలిపెట్టాడు. అందుకే కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు, నమ్ముకున్నాక కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, కొన్ని శోధనలు, వేదనలు వస్తాయి. అవన్నీ కూడా మనము దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, నిత్య జీవానికి వారసులు కావడానికి మనకి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. సో అలా ప్రేమించిన లోకాన్ని దేవుడు విడిచిపెట్టాడు కదా, ఆ మనుషులను విడిచిపెట్టాడు కదా. కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, సో అతని కుమారుడిగా పుట్టిన యేసయ్యకు విశ్వాసంగా ఉన్న వాళ్ళు, ఆయనను నమ్మిన వాళ్ళు, ఆయనను నమ్ముకున్న వాళ్ళను
ప్రతివాడును 100 మంది నమ్ముకున్నారా, 100 మంది నశింపక నిత్య జీవం పొందుకుంటారు. 1,00,000 మంది నమ్ముకున్నారా, 1,00,000 మంది నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. అందుకే మన లోపల ఆత్మను పెట్టి నమ్ముకోగానే మన లోపల పరిశుద్ధాత్మ దేవుని పెట్టి మన లోపల కడుగుతుంటా అంటాడు, మన లోపల ప్యూరిఫై చేస్తుంటా అంటాడు, మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హీల్ చేస్తుంటా అంటాడు, డెలివరెన్స్ చేస్తుంటా అంటాడు, మన మనస్సుని మారుస్తుంటా అంటాడు. పాపం వైపు అడుగులు పడకుండా పుణ్యం వైపు అడుగులు పడేలాగా, లోకం వైపు అడుగులు పడకుండా పరలోకం వైపు అడుగులు పడేలాగా చేస్తాడు. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసే గొప్ప ధన్యత మన అందరికీ కూడా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనం ఎప్పుడో కూలిపోయే వాళ్ళం, ఎప్పుడో విశ్వాసంలో పడిపోయే వాళ్ళము, నీతిలో పరిశుద్ధతలో పడిపోయే వాళ్ళము. సో సో అందుకే నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు నిన్ను విశ్వాసం వైపు నడిపిస్తాడు. యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత నిన్ను నీతి వైపు నడిపిస్తాడు, పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. చాలామంది మనం సాక్ష్యాలు విన్నాం. ఒకప్పుడు నేను డ్రగ్స్ తీసుకునేవాడిని, ఈ దేవుని నమ్ముకున్న తర్వాత డ్రగ్స్ తీసుకోవడం మానేశాను. ఒకప్పుడు నేను ఆల్కహాల్ తీసుకునేవాడిని, సిగరెట్ స్మోకింగ్ తీసుకునేవాడిని, ఆ అడిక్షన్లో ఉండేవాడిని, పోర్నోగ్రఫీ అనే అడిక్షన్లో ఉండేవాడిని. లేకపోతే ఒకప్పుడు నేను వ్యసనాలలో బానిసలయ్యేవాడిని. కానీ ఇప్పుడు వాటన్నిటి నుంచి యేసయ్యను నమ్ముకున్నాక విడుదల పొందుకున్నాను. సో దేవుడిని నమ్ముకున్నాక దేవుడు నీ లోపల ఒక ఆత్మను పెట్టి ఆ ఆత్మ ద్వారా ప్యూరిఫై చేస్తాడు, ఆ ఆత్మ ద్వారా నిత్య జీవం వైపు నడిపిస్తాడు. ఆయనను అనుగ్రహించను. ఎంతోమంది మారిపోయారండి. లక్షల సాక్ష్యాలు ఉన్నాయి, లక్షల కోట్ల సాక్ష్యాలు ఉన్నాయి. ఈ దేవుని నమ్ముకున్నాక వ్యభిచారం వదిలేయడం, దొంగతనం చేయడం మానేసేయడము, లేకపోతే కఠిన నేరస్తులు కూడా, ఒకప్పుడు గుండాలు కూడా, రౌడీలు కూడా మానేసి ఇప్పుడు దేవుడి సువార్త ప్రకటిస్తున్నారు. సో నిత్య జీవం వైపు నడుస్తున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. సో ఆయన అందు విశ్వాసం ఉంచితే చాలు. సో నీకు ఇది ఒక క్వాలిఫికేషన్ చాలు. నువ్వు ఏసైనా నమ్ముకున్నావా, నీకు పరలోకం అనేది వచ్చేసింది, నీకు నరకం అనేది లేదు. ఇక నువ్వు ఏసైనా నమ్ముకున్నావా, నీకు సిటిజన్షిప్ ఆఫ్ హెవెన్. ఎందుకంటే అక్కడ ఆ రాజు ఉన్నాడు, ఆయన ద్వారా తప్పించి, ఆయన నమ్ముకుంటే తప్పించి, ఆయన ద్వారా తప్పించి నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. సో ఇక్కడ ఏం చేశాడు తండ్రి, ఒక చెక్ లిస్ట్ పెట్టాడు. సో ఫస్ట్ చెక్ లిస్ట్ ఏంటిది, యూ షుడ్ యాక్సెప్ట్ మై సన్, యూ షుడ్ బిలీవ్ మై సన్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఆన్ మై సన్. నా కుమారుణ్ణి నమ్మాలి, నా కుమారుడి మీద విశ్వాసం ఉంచాలి, నా కుమారుణ్ణి హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. అదే నీ ఫస్ట్ క్వాలిఫికేషన్. అది ఉంటే చాలు, నువ్వు నిత్య జీవానికి వచ్చినట్టే. ఏ తప్పులు పొరపాట్లు చేసావా, ఆయన సరి చేసుకుంటాడు, ఆయన తుడిచి వేస్తాడు, ఆయన నిలబెట్టుకుంటాడు, ఆయన కడిగి వేస్తాడు, ఆయన మనల్ని కూడా నిలబెట్టుకొని 1,00,000 మంది నమ్ముకుంటే 1,00,000 మంది వెళ్ళేలాగా సహాయం చేస్తాడు. బట్ మనం చేయాల్సిన ప్యూరిఫికేషన్ మనం చేసుకోవాలి, మనం చేయాల్సిందల్లా మనము చేయాలి. ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. తీర్పు తీర్చడం అంటే ఏంటిది, అదే నరకానికి వెళ్ళడము. సో నరకంలోకి పంపించడానికి ఆయన భూలోకానికి పంపలేదు. ఆ కుమారుడి ద్వారా మనందరికీ పరలోక రాజ్యం రావాలని, ఆ కుమారుడి ద్వారా మనందరికీ రక్షణ రావాలని, ఆ కుమారుడి ద్వారా మనందరికీ కూడా నిత్య జీవానికి వారసులు కావాలని, పరలోక రాజ్యానికి వెళ్ళాలని పరలోకం నుంచి విడిచిపెట్టి భూలోకానికి పంపించాడట. చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ, ఏ రక్షణ, ఆ పరలోక రాజ్యము పొందుకోవడానికి, ఈ నరకం నుంచి తప్పించడానికి, లోకమునకు తీర్పు తీర్చుటకు, నిన్ను జడ్జిమెంట్ చేయడానికి, నిన్ను నరకంలో పడవేయడానికి దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు. ఆయన లోకంలోకి వచ్చాడు అంటే మనందరినీ రక్షించడానికి మాత్రమే వచ్చాడు, మనందరినీ కాపాడడానికి మాత్రమే వచ్చాడు. నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళందరినీ కూడా పరలోకానికి పంపించాలని వచ్చాడు. నువ్వు చేసిందల్లా ఏంటిది, హృదయపూర్వకంగా నువ్వు ఆయనను ఒప్పుకోవడమే, మనస్ఫూర్తిగా నువ్వు ఆయనను ఒప్పుకోవడమే. అదే నీ ఫస్ట్ క్వాలిఫికేషన్, అదే నీ ఫస్ట్ చెక్ లిస్ట్ లాగా దేవుడు పెట్టాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ ఇచ్చేశాడు, సాల్వేషన్ ఇచ్చేశాడు. అదే కుమారుడు రాకపోయి ఉంటే ప్రతి ఒక్కరూ తప్పిపోయిన వాళ్ళే. ఇప్పుడు తప్పిపోయినా కూడా మన రాజ్యము పరలోక రాజ్యమే, తప్పులు పొరపాట్లు పాపాలు చేసిన పరలోక రాజ్యమే. కానీ అంతిమ దినాల వరకు దేవుడు మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తాడు, మనందరినీ కూడా ముడతాడు, మనందరినీ కూడా స్వస్థతపరుస్తాడు, మనందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అందుకే ఈ శ్రమలు వస్తున్నాయి, అందుకే ఈ పోరాటాలు వస్తున్నాయి, అందుకే ఈ పరీక్షలు వస్తున్నాయి. ఈ పరీక్షల ద్వారా దేవుడు మనందరినీ కూడా ప్యూరిఫై చేస్తున్నాడు, నిత్య జీవం వైపు నడిపిస్తున్నాడు, రక్షణ వైపు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన కుమారుడు యొక్క మరణము మనందరికీ కూడా సాల్వేషన్ ఇచ్చింది, పరలోక రాజ్యాన్ని నడిపించేలాగా తయారు చేసింది. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. చూసారా, నువ్వు దేవుని నమ్ముకున్నావా, సో జడ్జిమెంట్ అనేది ఉండదు. తీర్పు అంటే ఏంటిది, నరకం అనేది ఉండదు.
విశ్వాసము. ఒకసారి నువ్వు నమ్ముకున్నావా, అది ఆయన డ్యూటీ నిన్ను కాపాడుకోవడం. ఒకసారి నువ్వు ఏసైని నమ్ముకున్నావా, అది ఆయన డ్యూటీ నిన్ను రక్షించుకోవడం. ఒకసారి నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ఆయనను యాక్సెప్ట్ చేసావా, అది ఆయన డ్యూటీ నిన్ను విశ్వాసంలోకి నడిపించడం, పరిశుద్ధతలో నడిపించడం, పవిత్రతలో నడిపించడం. అందుకే ఆత్మను పెట్టి ఆత్మకు సామర్థ్యాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నడిపించబడుతున్నావు. సో తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు, అంటే ఎవరైతే యేసయ్యను నమ్మని వాళ్ళు, దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఇక వాళ్ళందరూ తీర్పులోకి వచ్చేశారు. ఎవరైతే నమ్మలేదో వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోయారు, తీర్పు తీర్చబడలేదు. ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చబడదు. ఇక నమ్మిన వాళ్ళందరినీ నిత్య జీవం వైపు, నమ్మని వాళ్ళందరినీ కూడా నిత్య నరకం వైపు పంపించబడుతుంది. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటిది, నువ్వు మంచి పనులు చేసావు, మంచిగా ఉన్నావు, అన్నీ చేసావు కానీ నువ్వు ఏసైనా యాక్సెప్ట్ చేయలేదు. సో ఈజ్ అ పాస్పోర్ట్, ఈజ్ అ వీసా. సో వీసా లేకుండా మనం వేరే కంట్రీకి వెళ్తామా, వెళ్ళలేము. సో అందుకే నువ్వు జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేయకుండా పరలోకానికి వెళ్ళలేవు. సో అందుకే ఆఖరి దినం వరకైనా కూడా ఒక 100 మంది రక్షించబడితే, 100 మంది ఒప్పుకుంటే 100 మందిని కూడా ఆయన తీసుకెళ్తాడు. ఇప్పుడు ఒక చూద్దాము, ఏసైను సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలను కూడా ఆయనను సిలువ వేశారు. ఒక దొంగ ఇక చనిపోయే 10 నిమిషాల ముందే, 5 నిమిషాల ముందే, అయ్యా నేను నిన్ను ఒప్పుకుంటున్నాను, నువ్వు నన్ను నీ రాజ్యంలోకి తీసుకెళ్ళు అన్నాడు. ఆ క్షణమే యేసుప్రభు వారు నువ్వు నాతో పరదేశానికి వచ్చేసే అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రాత్రే వస్తున్నాడు యేసుప్రభు వారు. ఈరోజు 1,00,000 మంది మారు మనసు పొందుకున్నారు. సో ఆ 1,00,000 మంది కూడా పరలోక రాజ్యానికి ఇస్తారు. ఎందుకు, యాక్సెప్ట్ చేసావు కాబట్టి. సో ఫస్ట్ క్వాలిఫికేషన్ టు గో టు ది హెవెన్, యూ నీడ్ టు యాక్సెప్ట్ ద జీసస్ క్రైస్ట్. సో వితౌట్ యాక్సెప్టింగ్ ద జీసస్ క్రైస్ట్ యూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది హెవెన్. సో యేసు ప్రభు వారిని యాక్సెప్ట్ చేయకుండా ఎంటర్ కాదు. వీసా లేకుండా మనం వేరే కంట్రీకి వెళ్ళలేము. ఎలాగో యేసు ప్రభు వారిని యాక్సెప్ట్ చేయకుండా హెవెన్కి వెళ్ళలేము. ఎందుకంటే హెవెన్లో ఎవరు ఉంటారు, యేసు ప్రభు వారు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్పించి తండ్రి దగ్గరికి ఎవరు రాలేరన్నారు. సో ఆయనను నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు వెళ్ళలేవు. సో యూ షుడ్ యాక్సెప్ట్ ద గాడ్ యాజ్ యువర్ సేవియర్, యాజ్ యువర్ మెంటర్, యాజ్ యువర్ ఫాదర్, యాజ్ యువర్ మదర్, యాజ్ యువర్ బ్రదర్, యాజ్ యువర్ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ లాగా, నీ స్నేహితుల్లాగా, నీ దేవుళ్ళలాగా నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. ఆయన యందు విశ్వాసం ఉంచు, వానికి తీర్పు తీర్చబడదు. సో నువ్వు విశ్వాసం ఉంచావు, నువ్వు ఆయన నమ్ముకున్నావు, నీకు పరలోక రాజ్యం వచ్చేసింది. నరకం అనే నుంచి తప్పిపడ్డావు, తీర్పు దించబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. ఇప్పుడు అది ఆల్రెడీ అయిపోయింది వాళ్ళకు తీర్పు. ఇప్పుడు ఎవరైతే నమ్ముకోలేదో వాళ్ళందరికీ తీర్పు వచ్చేసింది, నిత్య నరకం అనే తీర్పు వచ్చేసింది. సో అందుకే అసాధ్యము, నువ్వు యేసు ప్రభువాన్ని నమ్ముకోకుండా పరలోకానికి వెళ్ళడం అసాధ్యం. నువ్వు యాక్సెప్ట్ చేయకుండా పరలోకానికి వెళ్ళడం అసాధ్యము. ఆ లోకానికి వెళ్ళాలంటే నువ్వు ఈయనని ఇక్కడ విశ్వసించాల్సిందే, ఇక్కడ నువ్వు దేవుణ్ణి అంగీకరించాల్సిందే, ఇక్కడ నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాల్సిందే, ఇక్కడ నువ్వు దేవుణ్ణి నువ్వు నమ్మకంతో విశ్వాసంతో నడవాల్సిందే. అందుకే అది దేవుడు ఆ ఒక్క క్వాలిఫికేషన్ పెట్టాడు, ఆ ఒక్క క్వాలిటీ మనకి ఇచ్చాడు, ఆ ఒక్క చెక్ లిస్ట్ మనకి ఇచ్చాడు. సో నువ్వు ఒకసారి యాక్సెప్ట్ చేసావా, ఇక అది ఆయనే చూసుకుంటాడు నిన్ను ఎలా పరలోకానికి తీసుకెళ్లాలో. నిన్ను శ్రమలు పెట్టా, కొట్టా, తిట్టా, లేకపోతే పోరాటాలు పెట్టా, లేకపోతే పరీక్షలు పెట్టా, లేకపోతే నిన్ను బుద్గరించా, లేకపోతే బతిమాడా, అద్భుతాలు చేసా, లేకపోతే ఆశ్చర్యమైన కార్యాలు చేసా, ఏమన్నా చేసి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళాలనేది ఆయనే చూసుకుంటాడు. నువ్వు చేయాల్సిందల్లా నీ నోటితో అగ్రిమెంట్ చేసుకోవాలి దేవుడితో, నీవే నా దేవుడవయ్యా, ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ, సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యూ. నువ్వు నన్ను ఆశీర్వదించండి అయ్యా, నేను నిన్ను ఒప్పుకుంటున్నాను, నీవే నా దేవుడవు, నీవు తప్పించి నాకు వేరే దేవుడు లేడు, నేను ఒప్పుకుంటున్నాను హృదయపూర్వకంగా, నీవే నా రక్షకుడవు, నీవు తప్పించి నాకు వేరే రక్షకుడు లేడు, నేను ఒప్పుకుంటున్నాను హృదయపూర్వకంగాని. నువ్వు ఒక్క యాక్సెప్ట్ చేస్తే చాలు, ఒక్క మాట నువ్వు అంటే చాలు, హృదయపూర్వకంగా ఒక్క మాట అంటే చాలు, నరకం నుంచి వెళ్ళాల్సిన నీ ఆత్మ పరలోకానికి షిఫ్ట్ అయిపోతుంది. సో వాళ్ళందరూ కూడా ఇక తీర్పులోకి రారు. ఒకసారి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా, ఇక నీకు తీర్పు అనేది ఉండదు, నిత్య జీవంలోకి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు అలా. నిన్ను బతిమిల్లాడో, నిన్ను బుద్గరిచ్చో, నిన్ను బెదిరించో, నీకు కష్టాలు పెట్టో, నీకు శ్రమలు పోరాటాలు తీసుకొచ్చో, పరీక్షలు తీసుకొచ్చో, ఆయన నిన్ను ప్యూరిఫై చేసి నీలో ఆయన స్వరూపం వచ్చేలాగా, నీలో ఆయన నీతి వచ్చేలాగా, ఆయన పరిశుద్ధత వచ్చేలాగా మార్చుకొని నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. కానీ విడిచిపెట్టాడు. అందుకే నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టాడు, మనకు తీసుకొస్తాడు, శ్రమలు తీసుకొస్తాడు, పోరాటాలు తీసుకొస్తాడు, మన లోపల ఎలాంటి బలహీనతలున్నా తీసివేసేస్తాడు, ప్యూరిఫై చేస్తాడు.
ప్యూరిఫై చేస్తాడు. మునుపే తీర్పు తీర్చబడెను. సో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను. అదే యేసు ప్రభువారు లోకంలోనికి వచ్చాడు. యేసు ప్రభువారే వెలుగు. ఒకసారి ఆయన నమ్ముకున్న తర్వాత చీకట్లో నడవలేమండి, వెలుగులోకే నడుస్తాము. ఆయన నమ్ముకున్న తర్వాత చీకటి బ్రతుకులో బ్రతకకూడదు, మనము కూడా వెలుగు బ్రతుకులోకి నడవాలి. సో వెలుగు లోకంలోకి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించరి. చెడ్డ క్రియలు చేసే వాళ్ళందరికీ యేసు ప్రభువారు నచ్చరు. యేసుప్రభు వారి కమాండ్మెంట్స్ అన్ని భూలోకానికి విరుద్ధమైన కమాండ్మెంట్స్. వ్యభిచారం చేయొద్దు, కానీ చాలామందికి అది ఇష్టము. నరహత్య చేయొద్దు, చాలామందికి అది ఇష్టము. ద్వేషం, పగ, ప్రతీకారాలు, గొడవలు, కొట్లాటలు పెట్టుకోవద్దు. సో చాలామందికి ఇవన్నీ ఇష్టము. చెడ్డ కార్యాలు భూలోకంలో చాలా ఇష్టం అందరికీ. ఇష్టపూర్వకంగా చేస్తారు, మనస్ఫూర్తిగా చేస్తారు, సంతోషంతో ఆనందంతో చెడ్డలు చేస్తారు. వాళ్ళందరూ చీకట్లో నడిచేవాళ్ళు. ఆ చీకట్లో నడిచే వాళ్ళు వెలుగుని ప్రేమించరు, చీకటినే ప్రేమిస్తారు. వెలుగులోకి రమ్మంటే రాలేరు. సో వెలుగు అంటే ఏంటిది? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో చీకటి ఉండదండి. ఇప్పుడు మనకు భూలోకంలో ఆ, పగలు అంతా వెలుతురు ఉంటుంది, రాత్రి అంతా చీకటి ఉంటుంది. కానీ పరలోక రాజ్యంలో పగలు రాత్రి కూడా పగలు లాగానే ఉంటుంది, వెలుగుతోనే ఉంటుంది. దెర్ ఇస్ నో డార్క్ ఇన్ ద హెవెన్. సో అందుకే హెవెన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా డార్క్ పీపుల్ కాదు, లైట్ పీపుల్. అంటే లైట్లో వెలుగులో నడిచే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. నరకంలో వెలుగు ఉండదండి, అగ్ని ఉంటుంది. నరకంలో చీకటి ఉంటుంది. ఆ చీకటిలో నడిచే వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ చీకటి లోకానికి పంపిస్తారు. వెలుగు లోపలికి నడిపించే వాళ్ళందరూ కూడా వెలుగు లోకమైన పరలోకంలోకి పంపిస్తారు. సో పరలోకంలో వెలుగు, నరకంలో చీకటి. ఎవరైతే చీకట్లో నడుస్తారో వాళ్ళు నరకానికి, ఎవరైతే వెలుగులో నడుస్తారో వాళ్ళందరూ పరలోకానికి. నీతి వెలుగు, పరిశుద్ధత వెలుగు, విశ్వాసం వెలుగు, పవిత్రత వెలుగు, ఇవన్నీ కూడా వెలుగు సంబంధమైనది. వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. కానీ ఇప్పుడు చీకట్లో నడిచే వాళ్ళందరికీ కూడా ఈ వెలుగు అంటే ఇష్టం ఉండదు, ఆ నీతి అంటే ఇష్టం ఉండదు, ఆ పరిశుద్ధత అంటే ఇష్టం ఉండదు, ఆ అన్యాయం అంటేనే చాలా ఇష్టము, అక్రమం అంటేనే చాలా ఇష్టము, అక్రమ సంబంధాలు అంటే చాలా ఇష్టము, ఆ త్రాగుడు అనే వ్యసనాలంటే చాలా ఇష్టము, డ్రగ్స్ అంటే చాలా ఇష్టం. వాళ్ళందరూ చీకట్లో నడుస్తున్నారు, చీకట్లో నడిపింపబడుతున్నారు అపవాది చేత. కాబట్టి ఇప్పుడు లోకంలోకి వెలుగు వచ్చెను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. సో ఎవరైతే యేసుప్రభువాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే యేసుప్రభువాన్ని నమ్ముతారో వాళ్ళందరూ కూడా చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. సో దేవుడు అలా నడిపించుకుంటాడు. అందుకే మనము వేరు, ఇతరులు వేరు. దుష్కార్యము ప్రతివాడును, దుష్కార్యము చేయు ప్రతివాడును, చెడ్డ క్రియలు చేసే ప్రతివాడును వెలుగును ద్వేషించును. అవును కదండి. ఒక వ్యభిచారం చేసే వ్యక్తికి వద్దు అది తప్పు అంటే వాడు విన్నరు, నమ్మరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాగే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేసి అక్రమ సంపాదన లంచాలు తీసుకునే వ్యక్తిని నువ్వు తీసుకోకు అంటే వాడు వినరు, వాళ్ళు ప్రేమించరు, మంచి మాటలను ప్రేమించరు. వాళ్ళకు ఆ యొక్క డ్రగ్స్ తీసుకునే వ్యక్తిని, ఆల్కహాల్ తీసుకునే వ్యక్తిని నువ్వు తీసుకోకు అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళు నమ్మరు. అందుకే దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగుని ద్వేషించును. సో వెలుగు అంటే తన క్రియలు దుష్క్రియలుగా కనపడినట్లు వెలుగునొద్దకు రారు. వెలుగు అంటే ఏంటిది? పరలోక రాజ్యమే వెలుగు. వెలుగు అంటే ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి దగ్గరికి రారు వాళ్ళు, చీకట్లో నడిచేవాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా అపవాది ఏం చేశాడు? బంధకాల్లో పెట్టేశాడు. పరలోక రాజ్యానికి రాకుండా నరకానికి వెళ్ళాలని బంధకంలో పెట్టేశాడు. సత్యవర్తనుడు అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచినట్లు వెలుగునొద్దకి వచ్చును. సో మనందరం కూడా సత్యవర్తనం, తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. మనందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? వెలుగు దగ్గరికి వచ్చాము. సో నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు వారి దగ్గరికి వస్తావో అప్పుడే నువ్వు వెలుగులోకి వచ్చినట్టు. యేసుప్రభు వారితో నడుస్తావో అప్పుడే నువ్వు వెలుగులోకి నడుస్తున్నట్టు. యేసుప్రభు వారిని నువ్వు నమ్ముకుంటావో, విశ్వసిస్తావో అప్పుడే నువ్వు వెలుగు సంబంధివి, చీకటి సంబంధివి కాదు, పరలోక సంబంధివి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 800 కోట్ల జనాభా, 100 కోట్ల మంది దేవుని నమ్ముకున్నారు. సో ఆ 100 కోట్ల మంది వెలుగు సంబంధులు, యేసు ప్రభు వారి సంబంధులు. ఆ 100 కోట్ల మంది మీద ముఖాల మీద ముద్ర వేసి ఉంటుంది, నమ్ముకోగానే ఆయన నీ తల మీద ముద్ర వేసి ఉంటారు, యువర్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ అని. సో అందుకే ఈ దేవుని నమ్ముకున్న తర్వాత త్రాగుడనే వ్యసనం మానేయాలి. దేవుని నమ్ముకున్న తర్వాత సినిమాలు, షికార్లు తిరగడం మానేయాలి. పార్టీలు, పబ్బాలు మానుకోవాలి. దేవుని నమ్ముకున్న తర్వాత వ్యభిచారము అనేది, లిక్కర్, డ్రగ్స్, మాఫియాని మానుకోవాలి. మంత్రాలు, తంత్రాలు అన్నీ మానుకోవాలి. ఆ వ్యభిచారం మానుకోవాలి, మూఢనమ్మకాలు మానుకోవాలి. ఇవన్నీ కూడా చీకట్లో నడిచేవాళ్ళు. సో దేవుని నమ్ముకున్న తర్వాత దేవుణ్ణి మాత్రమే నువ్వు నమ్మాలి, దేవుణ్ణి మాత్రమే నువ్వు నమ్ముకోవాలి.
దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సో మనందరం కూడా వెలుగు వద్దకు వచ్చాము. ఈ వెలుగే మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. ఈ వెలుగు సంబంధులందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. సో విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ జీసస్. భూలోకము పరలోకము గురించి మాకు మంచి క్లియర్గా బోధిస్తున్నందుకు వందనాలు పరిశుద్ధాత్మదేవుడా. వెలుగు సంబంధులు ఎవరు, చీకటి సంబంధులు ఎవరు, ఆత్మ సంబంధులు ఎవరు, అండ్ మీ కుమారుడి మీద విశ్వాసం ఉంచితే చాలు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నావు. నమ్ముకుంటే ఎస్మెల్లాడు నమ్ముకున్నాక కూడా మేము పాపంలో పడిపోకుండా, దోషంలో పడిపోకుండా మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్నందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమె